ఏమండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కన్స్ట్రక్షన్ సంబంధించినవి. నువ్వు ఆ వీడియోలో చూసే వాళ్ళకి చెప్పాలి, సరేనా? ఎప్పుడు కస్టమర్లతో వాళ్ళతోనే మాట్లాడడం కాదు, కొంచెం యూట్యూబ్ లో ఉన్న వ్యూవర్స్ కూడా తెలిసేలా కొన్ని విషయాలు నేను అడుగుతాను. నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నా, ఓకేనా? ఓకే అని చెప్పు. హాయ్ అండి, ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాను కదా ఛానల్లో. ఈ రోజు మా హస్బెండ్ ఇది మా ఆఫీస్ అన్నమాట. ఈయనకి కొంచెం టైం కుదిరింది, ఆయన రిక్వెస్ట్ చేసి కెమెరా మీద కూర్చోబెట్టాను. సో ఎప్పుడు కస్టమర్లతో వాళ్ళతోనే కాదు, కొంచెం మా వ్యూవర్స్ తో కూడా మాట్లాడని చెప్పేసి కూర్చోబెట్టా. ఈయన చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట, కెమెరా ముందు మాట్లాడలేరు. కానీ నేను కూర్చోబెట్టి బలవంతంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని చేశాను. ఈ క్వశ్చన్స్ అన్ని జనరల్ గా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువగా పోతే నేను ఆయన మరిన్ని వీడియోలు చేయడానికి అడగొచ్చు అన్నమాట. సరే, ఫస్ట్ క్వశ్చన్, సాధారణంగా ఇల్లు కట్టడానికి ఎంత టైం పట్టింది ఒక ఇల్లు G+1 హౌస్ కంప్లీట్ అవ్వాలంటే? కొంచెం పెద్దగా మాట్లాడండి, మైక్ లేదు. G+1 కన్స్ట్రక్షన్ కంటే అప్రాక్సిమేట్లీ 7 months నుంచి 8 months కి పర్ఫెక్ట్ టైం అవుతుంది. డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్ అన్ని చూసుకుంటే మినిమం 7 months అయితే కంప్లీట్ అవుతుంది G+1. వెదర్ కండిషన్స్ అంటే ఏదైనా వర్షం వచ్చి లేదా మెటీరియల్ షార్టేజ్ వచ్చి స్టాక్ రాకపోతే, ఇప్పుడు వర్షం పడితే ఒక్కోసారి ఇసుక దొరకదు, అట్లాంటి ఏం లేకపోతే నార్మల్ గా 7 months లో కంప్లీట్ అయ్యింది. ఒక G+1 ఇల్లు కట్టాలంటే ఎన్ని లక్షల్లో కట్టుకోవచ్చు అంటే? స్లాబ్ ఏరియాని బట్టి డిసైడ్ అవుతుంది. అన్ని ఇల్లు ఒక లాభ ఉంటుంది. 200 గజాల్లో కట్టాలంటే ఎక్కువ అవుతుంది. 100 స్క్వేర్ యార్డ్ అయితే ఒక రేట్ ఉంటుంది. అది స్లాబ్ ఏరియా ఎంత వస్తుంది, అసెంబ్లీని బట్టి, ఏరియాని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. 150 నుంచి 200 స్క్వేర్ యార్డ్ అంటే మినిమం 40 lakhs 50 lakhs ఖర్చు అవుతుంది G+1 కట్టాలి. మీరు ఇండిపెండెంట్ హౌసెస్ కడతారు కదా, అది మీరు కట్టి అమ్ముతారా లేకపోతే వాళ్ళ స్థలంలో కడతారా? నేనైతే ఇండిపెండెంట్ హౌస్ ఇంతవరకు కట్టి అమ్మలేదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తాం. మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే ఇంకా స్థలం వాళ్ళు ఇస్తారు, పర్మిషన్ వాళ్ళే తెచ్చుకుంటారు, బోర్ వాళ్ళే వేస్తారు, కరెంట్ మీటర్ వాళ్ళు తెచ్చుకొని వస్తే రిమైనింగ్ వర్క్స్ అని మేము కంప్లీట్ చేస్తాం. అప్పుడు గృహప్రవేశం అయ్యే వరకు ఎక్సెప్ట్ ఇంటీరియర్ కాకుండా రిమైనింగ్ వర్క్ లో మేము కంప్లీట్ చేసి ఇస్తాం. అంటే ఇంకా మొత్తం మీరే కట్టేస్తారు, వాళ్ళు ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ వీడియోలు ఉంటాయి, నేను ఈ మధ్య చూసాను. ఆ అబ్బాయి ఇల్లు కట్టించుకుంటున్నాడంట, వాళ్ళు బిల్డర్ ఏమో హ్యాండ్ ఇచ్చేసాడంట. బిల్డర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత ఆ మెటీరియల్ కొనండి, ఇది కొనండి, ఇది ఎక్స్ట్రా, అది ఎక్స్ట్రా అని చెప్పేసి మధ్యలో అన్ని మాట్లాడుకున్నప్పుడు ఏమీ లేదంట. ఇలాంటివి జరుగుతాయా నిజంగానే? ప్రతి బిల్డర్ అలా చేస్తారా? అలాంటి అంటే ఇప్పుడు ఎస్ఎఫ్టీ కాస్ట్ మార్కెట్ లో 2500 అట్లా ఉన్నది అనుకోండి. 1800 1700 ఎవరైనా తీసుకున్నారంటే అంత తక్కువ, నార్మల్ గా ఉన్న ప్రైస్ కన్నా తక్కువ రేట్ తీసుకుంటే అందులో ఏదో స్కామ్ ఉందంటే ఆ రేట్ కి వాడు కంప్లైంట్ చేయలేదు కాబట్టి మధ్యలోనే వదిలేసి వెళ్తాం, లేకపోతే కస్టమర్ ని ఎక్కడ అన్నట్టు ఇట్లాంటి జరుగుతుంది. అది ముందే మాట్లాడుకొని నార్మల్ మార్కెట్ లో రేట్లు నువ్వు వచ్చే మెటీరియల్ ఏమి ఇస్తున్నారో స్పెసిఫికేషన్ చూసుకొని దానికి తగ్గట్టుగా రేట్ మాట్లాడుకుంటే బెటర్. మీరు రేట్ తక్కువ కావాలి, క్వాలిటీ ఎక్కువ కావాలంటే ఎవరైనా ఏం చేయలేరు కాబట్టి మధ్యలో ఇబ్బంది పడాలి, కట్టే బిల్డర్ ఇబ్బంది పడాలి, మీరు ఇబ్బంది పడతారు. మెటీరియల్ ఇప్పుడు బిల్డర్ చూస్ చేసుకోవాలా లేకపోతే ఓనర్స్ వెళ్ళే తెచ్చుకోవాలా ఎవ్రీ మెటీరియల్? ఇప్పుడు మేమంటే మాకు స్టాండర్డ్ ఉంటుంది పావని కన్స్ట్రక్షన్స్, ఇదైతే మేమే స్పెసిఫికేషన్ ఇస్తాం. ముందు మేము ఇచ్చే స్పెసిఫికేషన్ సరిపోతుంది. కస్టమర్లు వాస్తవంగా అయితే వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు చూస్ చేసుకుంటేనే బెటర్. అందరు కస్టమర్లకు ఐడియా ఉండదు ఏ మెటీరియల్ అనేది ఏందనేది. మేము చెప్తే తప్ప తెలియదు. 50% కస్టమర్కి అది తెలియదు, ఏ క్వాలిటీ ఏందనేది ఏం తెలియదు. అది బిల్డర్ మెటల్ కాంటాక్ట్ ఇచ్చినా కూడా ఏం తెలియదు వాళ్ళకి. మళ్ళీ పక్కన చెప్తే వాళ్ళు వచ్చి తెలుసుకోవడం తప్ప తెలియదు. ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతున్నా, ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఎక్కువగా ఏ విషయంలో మోసపోతారు? ఎక్కువగా తెలియకపోతే మోసపోతాం అంటే, ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తారు, అక్కడ ఏం వాడుతున్నారు ఏందనేది తెలియదు. ముందే స్పెసిఫికేషన్ క్లియర్ గా చూసుకోవాలా, చూసుకొని దాని ప్రకారం మెటీరియల్ వాడుతుందా లేదా మీరు అప్పుడప్పుడు సైట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఒక 1 month నడిస్తే మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇల్లు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడా లేకపోతే మేనేజ్ చేస్తున్నాడా అని తెలుస్తుంది. అది ఎవరికైనా తెలుస్తుంది. అది తెలిస్తే ఆటోమేటిక్ గా మనం ఏదైనా తేడా కనిపిస్తుంది అంటే మీరు ఫ్రీక్వెంట్ గా సైట్ లో ఉంటామా, ఒక మనిషిని పెట్టుకోవడమా, సైట్ లో సూపర్వైజర్ లాగా పెట్టుకొని చూసుకోవాల్సి వచ్చింది. లేదు బిల్డర్ మీద మీకు నమ్మకంగా ఉందంటే రావాల్సిన పని లేదు, క్వాలిటీ వస్తుంది.
బిల్డర్ అసలు ఏం క్వశ్చన్స్ అడగాలి కట్టించుకోవాలంటే? బిల్డర్ ఏమైనా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన అందరూ నేను పర్ఫెక్ట్ గా చేస్తానని చెప్తాడు. వాళ్ళ ప్రీవియస్ కస్టమర్స్ తో మాట్లాడాలి, ప్రీవియస్ సైట్ విజిట్ చేసి చూస్తే తెలుస్తుంది. బిల్డర్ ఫస్ట్ ఎవరు వచ్చినా ఇప్పుడు ఏ కస్టమర్ అయినా ఏ మార్కెట్ ఏ బిజినెస్ చేసినా కూడా ఎవరు కాదు నేను పర్ఫెక్ట్ అని చెప్తాను. అది కాకపోతే ఎగ్జిస్టింగ్ సైట్లు కస్టమర్ ని విజిట్ చేసి చూస్తే మీకు వాళ్ళ క్వాలిటీ ఏంటనేది తెలుస్తుంది స్టాండర్డ్స్ అనేది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఏ హౌస్ అది? G+1 హౌసా? G+1 లో 150 స్క్వేర్ యార్డ్ లో ఒకటి కడుతున్నాము. అది 15 lakhs ఖర్చు వచ్చింది. అది 50 lakhs. అంటే మామూలుగా అయితే 46 lakhs, 4 lakhs ఎక్స్ట్రా ఎందుకైందంటే మేము పార్కింగ్ టైల్స్ ఇస్తాము. వాళ్ళ పార్కింగ్ అంతా గ్రాండ్ గా ఉన్నారు, విండోస్ గ్రాండ్ గా ఉంది, ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి 2-3 lakhs ఎక్స్ట్రా. ఆ కస్టమర్ తో నేను కూడా మాట్లాడానండి, ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకసారి ఆమెను కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను. సరే, ఆ ఇంటికి క్వాలిటీ మెటీరియల్ వాడారు కదా మీ స్టాండర్డ్ తగ్గట్టుగా, అందులో ఏమన్నా ఆ కస్టమర్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే మొత్తం మీరే తీసుకున్నారా? ఎలా కోఆర్డినేట్ అయ్యారు కస్టమర్ తో? మేము చేసే అయితే లేటెస్ట్ గా ఏమున్నాయో అవన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, కస్టమర్ కి అవన్నీ తెలియదు. మేమే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ట్యాప్స్ ఉంటాయి, అవి వాల్ మిక్సర్ వాడతారు. అవి కాకుండా డైవర్స్ ఉంటాయి లేటెస్ట్. కమోడ్స్ కూడా ఇంతకుముందు మామూలు ఇండియన్ వచ్చేది, ఇప్పుడు అన్ని వెస్టర్న్ ఇస్తున్నాము. అది కూడా సింగిల్ పీస్ అట్లా ఉంటది. టైల్స్ గానీ, గేట్ పిల్లర్స్ గ్రానైట్, అట్లా విండోస్ ఇట్లా గ్రానైట్, సింక్స్ గానీ, ట్యాప్స్ గానీ అన్ని లేటెస్ట్ ఏమున్నాయో అన్ని మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పెయింట్స్ కూడా ఈవెన్ అల్టిమానే వాడతాం, అన్ని సైట్లకి అల్టిమానే వాడతాం. కొన్ని స్టాండర్డ్స్ కస్టమర్ అయినా కూడా మేము తగ్గింది, ఎందుకంటే మాది కన్స్ట్రక్షన్ పేరు ఖరాబ్ అవుతుంది కాబట్టి మా స్టాండర్డ్ ప్రకారం మేము వెళ్తాం. దాని తగ్గట్టు రేటు క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అపార్ట్మెంట్ గురించి చెప్పండి. అది ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అసలు ఎలా మెటీరియల్ ఏం వాడుతున్నారు అంతా ఒకసారి. అపార్ట్మెంట్ అంటే ఇది నడుస్తుంది. ఇది సావిత్రి ఆర్కేడ్, ఇది అల్వాళ్ళు రెడ్డి అంజాలు నడుస్తుంది. ఇది 660 గజాల్లో మొత్తం 15 ఫ్లాట్లు వస్తాయి. 5 ఫ్లోర్ బిల్డింగ్ ఇది. ఈచ్ ఫ్లోర్ 15 ఫ్లాట్స్ వస్తుంది. 2 డబుల్ బెడ్రూమ్, 1 ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నది దీంట్లో. ఇది అపార్ట్మెంట్ కూడా సేమ్ ఒకటే క్వాలిటీ వాడతాం. మనం ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఏదైతే క్వాలిటీ ఉండదో అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. ఇది అపార్ట్మెంట్ అయినా కూడా, ఎందుకంటే అపార్ట్మెంట్ కొనుక్కునేది కూడా కస్టమరే. వాళ్ళు ఇల్లు అనేది లైఫ్ టైమ్ లో ఒకేసారి కట్టుకోగలరు కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఓన్ హౌస్ కట్టుకున్న ఫీలింగే ఉంటది. వాళ్ళకు కూడా ఎనీ టైం ఇప్పుడు ఫ్రీ అండర్ కన్స్ట్రక్షన్ లో బుకింగ్ చేసుకుంటే వచ్చి సైట్ విజిట్ చేసి ఫ్రీక్వెంట్ గా సైట్ వచ్చా ఉంటాం, మీరు క్వాలిటీ చెక్ చేసుకోమని చెప్తాం. ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి మేము ఎక్కడ కాంప్రమైజ్ కావు. ఇప్పుడు కొన్ని కట్టించుకునే ఇళ్ళను క్వాలిటీగా కడుతున్నారంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆ ల్యాండ్ ఓనర్ కట్టించుకుంటున్నారు కాబట్టి. కానీ అపార్ట్మెంట్ కూడా అదే క్వాలిటీతో కడుతున్నారంటే అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టేస్తారు, అది జనాలు వచ్చేసి కొనుక్కుంటారు మొత్తం అయిపోయాక, కానీ అక్కడ ఏ మెటీరియల్ వాడారో, ఏం క్వాలిటీ మెటీరియల్ వాడారో వాళ్ళకి తెలియదు. రీసెంట్ గా న్యూస్ కూడా వచ్చింది, ఏదో రీసెంట్ కొత్త హౌస్ ఫార్మింగ్ జరిగిందంట. ఇట్లా హాల్ లో మొత్తం స్లాబ్ లో నుంచి వర్షం అంతా కాలుతుంది, 1 కోటి రూపాయలు పైన ఉందంట అది ఫ్లాట్ కూడా. సో అట్లా తెలియని వాళ్ళు మొత్తం ఫైనల్ స్టేజ్ కి వచ్చేసి కొనుక్కుంటారు. సో మీ అభిప్రాయం ప్రకారం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ బుక్ చేసుకుంటే బెటరా, మొత్తం ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాక కొనుక్కోవడం బెటరా కస్టమర్ కి పాయింట్ ఆఫ్ వ్యూ లో? కస్టమర్ అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటది కొనుక్కుంటే ఒక బెనిఫిట్ ఉంటది. దాంట్లో ఏంటంటే ఏం స్టాండర్డ్ వాడుతున్నారా, ఏం క్వాలిటీ వాడుతున్నారా, బ్రిక్స్ ఏం వాడుతున్నారు, సిమెంట్ ఏంది, ఇసుక వాడుతున్నారా, డస్ట్ వాడుతున్నారా అనేది తెలుస్తుంది. ప్లస్ మోడిఫికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. అలా అని ఇప్పుడు ఫినిషింగ్ చేసుకుంటే కూడా అది అడ్వాంటేజ్, రెడీ టు మూవ్ అవ్వచ్చు, ఇమీడియట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కస్టమర్స్ కొంతమంది ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే ఆ బిల్డింగ్ కంప్లీట్ కాకపోతే ఏందనేది డౌన్ కూడా వస్తాయి. అందువల్ల చెప్తున్నా, నేను ఇందాక చెప్పినట్టు ప్రీవియస్ సైట్లు విజిట్ చేసుకుని ఈ బిల్డర్ కి ఏ టైంలో ఫినిష్ చేయగలరా లేదా, ఆ క్యాపబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలా. అలాంటప్పుడు మీకు నమ్మకం ఉంటే రన్నింగ్ లో తీసుకోవడమే బెటర్. అండర్ కన్స్ట్రక్షన్ లో తీసుకుంటేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది ఏదో మేస్త్రికి ఇచ్చి చేపించుకుంటారు, అది ఎంత వరకు పర్ఫెక్ట్? అంటే బిల్డర్ ఏం లేకుండా మేస్త్రి చేత ఇల్లు కట్టించుకుంటారంట కొంతమంది, అది సరిగ్గా అవ్వక అతనికి నాలెడ్జ్ లేక. మేస్త్రి అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సెంటరింగ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మేస్త్రులు కూడా చేస్తా ఉంటారు. వాళ్ళంటే
అది కూడా సీనియర్ మేస్త్రులు అయితే చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేస్త్రులు అంటే అది మీరు ప్రీవియస్ సైట్స్ విజిట్ చేసి వాళ్ళ క్వాలిటీ అన్ని చెక్ చేసుకోవాలి. అందరూ పర్ఫెక్ట్ చేస్తారని లేదు. ఓ 30% అయితే వర్క్ తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇది చేస్తే నాకు ఎంత మిగులుతుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది తప్ప క్వాలిటీ అనేది అంతగా పట్టించుకోరు. అందరూ ఒకలాగే ఉంటారు, అలానే అందరూ అట్లానే ఉంటారు అనేది లేదు. సో ఏదైనా సరే కస్టమర్ అనే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ఏ మెటీరియల్ వాడుతున్నారో అనేది. కస్టమర్ నాలెడ్జ్ లేకపోయినా తెలుసుకుంటారు, కానీ కాకపోతే బిల్డర్ అలాంటి అనేది తెలుసుకోవాలి. మీ కట్టే వాటికి ఏ సిమెంట్ వాడతారు? అది ఇండిపెండెంట్ హౌసెస్ కి అండ్ అపార్ట్మెంట్ కి సేమ్ మెటీరియల్ వాడతామని చెప్తున్నారు కదా, ఏ మెటీరియల్ వాడతారు? సిమెంట్. కాంక్రీట్ కి అయితే అంటే స్లాబ్లు, పిల్లర్స్, ఫుటింగ్స్ కి అయితే అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాము. అన్నిటికీ ఇసుకే వాడతాం. స్లాబ్స్ కి, బ్రిక్ వర్క్ కి, ప్లాస్టిక్ అయితే రివర్స్ సైడ్ వాడతాం. డస్టర్స్ లో వాడడం, ఏ సైట్ అయినా అపార్ట్మెంట్ అయినా ఇదైనా. బ్రిక్ వర్క్ వచ్చేవాడికి మహా సిమెంట్, కేసీబీ వాడతాం. డస్ట్ కి ఇసుకకి డిఫరెన్స్ ఏంటి? ప్రైస్ ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఎందుకు చాలా మంది డస్ట్ అంటే 800 ఉంటది, ఇసుక అంటే 1800, 2000 అట్లా ఉంది. అమ్మో 800 డస్ట్ ఉంటే ఇసుక 1800 ఉంటదంటండి. అంత వేరియేషన్ ఉంది కాబట్టి ఇసుక బదులు ఈ డస్ట్ వాడుతున్నారు అపార్ట్మెంట్ లో చాలా మంది. కానీ మన దగ్గర మాత్రం నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చూపించాను, అసలు ఇసుకే ఉంటది అనమాట. ఇదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియోలు మీకు ఇష్టంగా అంటే యూస్ఫుల్ అనిపిస్తే గనక నాకు కామెంట్ లో తెలియజేయండి. ఇంకా మరిన్ని కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోలు చేస్తా. థ్యాంక్ యూ.